రివర్స్ టెండర్ విధానాన్ని రద్దు చేసింది ఏపీ కేబినెట్. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం పనులు చేపడుతున్న కాంట్రాక్టు సంస్థతోనే పనులు కొనసాగించాలని నిర్ణయించింది ఏపీ మంత్రివర్గం. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు, ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు తీర్మానం చేసింది. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ పేరు, బొమ్మలు, రాజకీయ పార్టీల లోగో తొలగించాలని నిర్ణయించింది. 21.86 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలపై కొత్తగా రాజముద్ర ముద్రించి ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 77 లక్షల సర్వే రాళ్లపై జగన్ బొమ్మ తొలగించి వాటిని వినియోగించాలని నిర్ణయించింది. 22A ఫ్రీహోల్డ్ భూములు వివాదాలపై రెవెన్యూ సదస్సుల నిర్వహణకు, వివాదాలలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ కేబినెట్. కొత్తగా 2774 రేషన్ దుకాణాల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రివర్స్ టెండర్ విధానాన్ని రద్దు చేసింది ఏపీ కేబినెట్. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం పనులు చేపడుతున్న కాంట్రాక్టు సంస్థతోనే పనులు కొనసాగించాలని నిర్ణయించింది ఏపీ మంత్రివర్గం. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు, ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు తీర్మానం చేసింది. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ పేరు, బొమ్మలు, రాజకీయ పార్టీల లోగో తొలగించాలని నిర్ణయించింది. 21.86 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలపై కొత్తగా రాజముద్ర ముద్రించి ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక 77 లక్షల సర్వే రాళ్లపై జగన్ బొమ్మ తొలగించి వాటిని వినియోగించాలని నిర్ణయించింది. 22A ఫ్రీహోల్డ్ భూముల వివాదాలపై రెవెన్యూ సదస్సుల నిర్వహణకు, వివాదాలలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ కేబినెట్. కొత్తగా 2774 రేషన్ దుకాణాల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రివర్స్ టెండర్ విధానాన్ని రద్దు చేసింది ఏపీ కేబినెట్. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. పీఎంఆర్. శ్రావణి, చాలా కీలకమైన నిర్ణయాలు కేబినెట్ ప్రారంభమైన తర్వాత ఏపీ ప్రభుత్వం మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా గత ప్రభుత్వం చాలా ఘనంగా చెప్పింది, రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా అందరికీ మేలు చేసే విధంగా ప్రభుత్వ ఆదాయాన్ని లబ్ధి చేకూరే విధంగా వ్యవహరిస్తాము, ఆదా అయ్యే విధంగా వ్యవహరిస్తామని రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేసింది గత ప్రభుత్వం. అయితే రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా పూర్తి లోపభూయిష్టంగా ఉంది. ఇందులో కొన్ని అక్రమాలు కూడా చోటు చేసుకున్న అభిప్రాయాన్ని కొత్త ప్రభుత్వం వ్యక్తం చేసింది. సో ఈ నేపథ్యంలో ఇవాళ కీలకమైన నిర్ణయం ఏపీ కేబినెట్ లో
నిర్ణయం తీసుకున్నారు. రివర్స్ టెండరింగ్ విధానానికి స్వస్తి పలుకుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే పాత టెండరింగ్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా పోలవరం ఎడమ కాలువ పనులకు సంబంధించిన పనులను తిరిగి పునరుద్ధరించాలని 6,000 క్యూసెక్ల కెపాసిటీతో ఈ పోలవరం ఎడమ కాలువ పనులు ప్రస్తుతం ఏ కాంట్రాక్టర్తో అయితే పనుల చేపడుతున్నారో అదే కాంట్రాక్టర్తో తిరిగి మళ్ళీ ఆ పనులు ఆ కాంట్రాక్టర్గా అప్పగించేలా ప్రభుత్వం కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్న పరిస్థితికి ఎక్సైజ్ శాఖకు సంబంధించి పునర్వ్యవస్థీకరణ అలాగే సెబ్ని రద్దు చేస్తూ ఎక్సైజ్ శాఖలో విలీనం చేసే దిశగా కూడా కేబినెట్ ఆమోదం పొందినట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇక పట్టాదారు పాస్ పుస్తకాల మీద కావచ్చు, సర్వే రాళ్ల మీద కావచ్చు, జగన్ బొమ్మలను తొలగించే విధంగా తొలగించి మళ్ళీ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు వేసేందుకు కూడా దాదాపు 22 లక్షలకు పైగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద రాజముద్రను ముద్రించి ఆ పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకి కొత్తగా ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. అలాగే సర్వే రాళ్ల మీద జగన్ బొమ్మలు ఉన్నాయి, వాటిని ఎరేస్ చేసి మళ్ళీ తిరిగి వాటిని సర్వే రాళ్ల కోసం వినియోగించుకునే సర్వే రాళ్లను పాతే విధంగా మళ్ళీ తిరిగి రీయూజ్ చేసుకునే విధంగా కూడా వినియోగించుకునేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఫ్రీ హోల్డ్ భూములు ఏదైతే ఉన్నాయో కొన్ని ఫ్రీ హోల్డ్ లో పెట్టిన భూములు వాటిల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి అన్న అంశానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అభిప్రాయానికి వచ్చింది. దీని మీద విచారణ కొనసాగిస్తున్న పరిస్థితుల్లో ఇప్పటికే వాటిని 3 నెలల పాటు 3-4 నెలల పాటు ఫ్రీ హోల్డ్ భూములు ఏదైతే ఉన్నాయో వాటి రిజిస్ట్రేషన్స్ నిలిపేయాలని నిర్ణయం తీసుకుంది. దానికి ఇవాళ కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా కొన్ని రేషన్ షాపుల్లో అదనంగా 2,774 రేషన్ షాపుల్ని మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం దానికి ఆమోదం తెలుపుతూ ఆ రేషన్ షాపుల్లో ఈ పోస్ట్ మిషన్ల కొనుగోలు నిమిత్తం దాదాపు 11 కోట్ల రూపాయల మేరకు ఆమోదం తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు సార్టెక్స్ రేషన్ షాపుల్లో ఇప్పటివరకు అందిస్తున్న సార్టెక్స్ బియ్యం కాకుండా ఆ స్థానంలో పోర్టిఫైడ్ రైస్ ని అందజేయాలని, దీనివల్ల దాదాపు 330 కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వం గవర్నమెంట్ ఎక్స్చెకర్ అనేది ఆదా అవుతుందనేది కూడా ప్రభుత్వం భావించిన నేపథ్యంలో దీనికి సమ్మతి తెలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే సమావేశంలో ఈ కేబినెట్ సమావేశంలోనే ఇసుక పాలసీ మీద కూడా కొంత కీలకమైన చర్చ జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రావణి. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.